వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్గా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ప్రసాదం కోసమనే కాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ బెల్లం అప్పాలను తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి జల్లెడ పెట్టుకోవాలి. 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోండి. బెల్లం అప్పాలు చాలా బాగా వస్తాయి. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. పిండిని ఎంత తీసుకుంటామో అంతలో సగము బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు అరకప్పు బెల్లము ఎక్కువగా వేసుకోవచ్చు. 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. పిండిని ఎంతైతే తీసుకుంటామో నీళ్లు కూడా అంతే వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంని సన్నగా తురుముకొని వేసుకుంటే బెల్లం తొందరగా కరుగుతుంది. ఈ నీళ్ళలో బెల్లం మొత్తం బాగా కరిగేలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ కడాయిలోనికి ముందుగా కరిగించుకున్న బెల్లం సిరపుని వడకట్టుకొని వేసుకోవాలి. ఈ బెల్లం సిరపులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. బెల్లం సిరపులో డస్ట్ ఏమీ లేదు అనుకుంటే వడకట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం సిరపుని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లంని పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. బెల్లం సిరపు 1 పొంగు తెల్రేలాగా మరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం సిరపు ఇలా తెల్రేలాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా జల్లించుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత బెల్లం సిరపులో పిండి బాగా కలిసేలా కలుపుకోండి. పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా పిండి మొత్తం బెల్లం సిరప్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని కిందికి దింపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారపెట్టుకోవాలి. పిండిని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారపెట్టుకున్న తర్వాత ఈ పిండిని వెడల్పుగా ఉన్న పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి, లేదంటే శుభ్రంగా ఉన్న ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ వేసుకొని చేతితో బాగా నలిపినట్టుగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చేతిని అద్దుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఎక్కువ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పిండి పైన ఒక క్లాత్ను కప్పుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండి బాల్ని ఒకటి తీసుకొని ఇలా అరచేతులు వేసుకొని స్మూత్గా రౌండ్గా ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా బాగా ఇలా కలిపినట్టుగా నలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బాల్ని కవర్ పైన పెట్టుకొని అప్పాల్లాగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ మందంగా లేకుండా ఒత్తుకోండి. ఇలా కొన్ని అప్పాలు చేసుకొని ఒక కవర్ పైన
ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనెని ఎక్కువ వేడిగా కాకుండా మీడియంగా వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా వేడి అయిన తర్వాత పిండితో చిన్న అప్పం చేసుకొని నూనెలోకి వేసుకోండి. అప్పాన్ని నూనెలో వేసినప్పుడు నూనె ఇలా బబుల్స్ లాగా పొంగినట్టుగా రావాలి. ఇలా వచ్చాక మనం చేసి పెట్టుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక అప్పం నూనెలో వేసిన తర్వాత 7-8 సెకండ్లు ఆగి రెండో అప్పం వేసుకోవాలి. అప్పాలను నూనెలో వెంటనే వేసుకుంటే అప్పాలు ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. అప్పాలు నూనెకు సరిపడినన్ని నిండుగా వేసుకోకూడదు, కొంచెం తక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పాలను నూనెలో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పాలను నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 వైపులకు తిప్పుకుంటూ మాడిపోకుండా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పాలు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పాలు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి. ఎగస్ట్రా నూనె ఏమైనా ఉంటే పేపర్ పీల్చేస్తుంది. ఇలానే మిగతా పిండితో కూడా అప్పాలని నిదానంగా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. బెల్లం అప్పాలు ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.